నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి ఏపీలో వైసీపీ నాయకుల అరెస్ట్ కొనసాగుతోంది పోలింగ్ నాడు జరిగిన విధ్వంసాలకు బాధ్యుడిని చేస్తూ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే ఇక ప్రస్తుతం ఆయన నెల్లూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఆయనను పరామర్శించిన జగన్ రాష్ట్రంలో రాజకీయ కక్షపూరిత కేసులు నమోదవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు ఎప్పటికైనా అటువంటివి మానుకోవాలని చంద్రబాబు సర్కార్కు గట్టి హెచ్చరికలు ఇచ్చారు ఇక ఇలా జగన్ హెచ్చరించారో లేదో మరో మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ అయ్యారు కోడుమూరు మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ను పోలీసులు అరెస్ట్ చేశారు బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో సుధాకర్పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు గురువారం కర్నూలులోని తన నివాసంలో సుధాకర్ ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సుధాకర్ తన ఇంట్లో పనిచేసే బాలికపై అసభ్యంగా ప్రవర్తించారన్న ఆరోపణలు ఉన్నాయి అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఆయనపై ఎటువంటి చర్యలు లేకుండా పోయాయి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వైసీపీ నేతలపై పాత కేసులు తిరగదోడే పనిలో పడ్డారు పోలీసులు ఇక 2019 ఎన్నికల్లో కోడుమూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు సుధాకర్ ఈ ఎన్నికల్లో మాత్రం ఆయనకు టికెట్ కూడా దక్కలేదు బాలికపై లైంగిక ఆరోపణలతోనే ఆయనకు టికెట్ దక్కలేదన్న ప్రచారం జరిగింది ఇప్పుడు ఏకంగా అరెస్ట్ చేయడం విశేషం స్వతహాగా డాక్టర్ అయిన సుధాకర్పై లైంగిక ఆరోపణలు వచ్చాయి దీంతో అప్పట్లో మహిళా సంఘాలు తీవ్రంగా తప్పుపట్టాయి కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఎలాంటి కేసు నమోదు కాలేదు అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే పోలీసులు కేసు నమోదు చేయలేదని విపక్షాలు ఆరోపించాయి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ కేసులో కదలిక వచ్చింది జగన్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించే క్రమంలో చంద్రబాబు సర్కార్కు అల్టిమేటం జారీ చేశారు హెచ్చరించినంత పని చేశారు ఇంతలోనే వైసీపీ మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేయడం వైసీపీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తుంది రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి